టాపిక్ నేమ్ లెర్నింగ్ అండ్ అక్విజిషన్. లెర్నింగ్ అంటే అభ్యాసం అని అర్థం. అక్విజిషన్ అంటే సముపార్జన అని అర్థం. మన భాషలో చెప్పాలంటే లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, అక్విజిషన్ అంటే వచ్చేయడం లేదా రావడం. సో ఇక్కడ నేను లెర్నింగ్ అక్విజిషన్కి సంబంధించి మీకు అర్థమవడానికి డిఫరెన్సెస్ అనేవి నీట్గా రాశాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సీటెట్లో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. లెర్నింగ్ అభ్యాసం అనేది ఎప్పుడు ఎఫర్ట్స్ పెడితే కానీ మనకి రాదండి. ఎఫర్ట్స్ పెట్టాలి మనం నేర్చుకోవాలంటే. అలాగే కాన్షియస్ వేలో మనం నేర్చుకుంటే కానీ మనకి అభ్యాసం లెర్నింగ్ అనేది రాదు. సో మన మైండ్ అంతా ఫోకస్ పెట్టి కాన్షియస్ వేలో నేర్చుకోవాలి. లెర్నింగ్ అనేది ఎప్పుడు సిస్టమేటిక్ వేగానే చేయాలి. లెర్నింగ్ అనేది ఎప్పుడు మనం ఒక సిస్టమేటిక్ వేలోనే చేస్తేనే మనకి వస్తుంది. లెర్నింగ్ అనేది మనకి ఎప్పుడు L2 అంటే లాంగ్వేజ్ 2గానే ఉంటుందండి. అది మనకి టార్గెట్ లాంగ్వేజ్ అనమాట. లెర్నింగ్ అనేది ఎప్పుడు మనకి టార్గెట్ లాంగ్వేజ్ అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి భాష అది. సో లెర్నింగ్ అనేది ఎప్పుడు మనం ఫార్మల్ వేలోనే చేయాలి. లెర్నింగ్ అనేది ఫార్మల్ వేలోనే చేయాలి. ఎలా పడితే అలా చేస్తామంటే అది కుదరదు, అలా రాదు. ఫార్మల్ వేలో చేస్తేనే మనకి లెర్నింగ్ అనేది వస్తుంది. సో అక్విజిషన్ అంటే ఏంటి? అక్విజిషన్ అంటే సముపార్జన తెలుగులో. అంటే అది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అక్విజిషన్ అనేది వచ్చేయడం లేదా రావడం అని చెప్తాం మన భాషలో. అంటే ఎలా వస్తుందంటే ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, వాటిని బట్టి మనకి ఆటోమేటిక్గా అక్విజిషన్ అనేది వచ్చేస్తుంది. ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ న్యాచురల్ వేగా వస్తుందన్నమాట. సో ఈ అక్విజిషన్ అనేది మనకి ఎఫర్ట్లెస్, ఇక్కడ ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే ఇన్ఫార్మల్ వేలోనే ఉంటుంది. అక్విజిషన్ అనేది ఎప్పుడు ఇన్ఫార్మల్ వేలో ఉంటుంది. నాన్ సిస్టమేటిక్, ఇక్కడ ఎటువంటి సిస్టమేటిక్గా చదవాలి చేయాలనేది ఏముండదు. నాన్ సిస్టమేటిక్ విధానంలో ఉంటుంది అక్విజిషన్ అనేది. అలాగే సబ్ కాన్షియస్ వేలో ఉంటుంది అక్విజిషన్ అనేది. అంటే ఇక్కడ మన మైండ్ ఫోకస్ అంతా పెట్టాల్సిన అవసరం లేదు. మనకి సబ్ కాన్షియస్ వేలోనే మనకి అక్విజిషన్ అనేది అవుతుంది. సో అక్విజిషన్ అనేది మనకి మన మదర్ టంగ్ అండి, మన మాతృభాషే. మనకి ఎవరైనా చెప్తున్నారా చెప్పండి? మన మాతృభాష తెలుగు, లేదా నా మాతృభాష నేను ముస్లిం కాబట్టి నాకు ఉర్దూ. ఎవరైనా నాకు చెప్పారా? ఇంట్లో మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఆటోమేటిక్గా నా మదర్ టంగ్ వచ్చేసింది. అలాగే నేను స్కూల్ కాలేజీలో నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుతున్నారు కాబట్టి నాకు తెలుగు అనేది స్పష్టంగా వచ్చేసింది. సో అక్విజిషన్ అనేది ఎప్పుడు మనకి సబ్ కాన్షియస్ వేలో ఉంటుంది. ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా ఎఫర్ట్స్ పెట్టామో మన మాతృభాష నేర్చుకోవడానికి? లేదు కదా. సో అందుకు మనకి అక్విజిషన్ అనేది L1 లాంగ్వేజ్ 1 మదర్ టంగ్, నెగిటివ్ లాంగ్వేజ్ అన్నా, రీజనల్ లాంగ్వేజ్ అన్నా, హోమ్ లాంగ్వేజ్ అన్నా, వర్నాక్యులర్ లాంగ్వేజ్ అన్నా, ఇలాంటి వర్డ్స్ ఎగ్జామ్లో ఏది యూజ్ చేసినా అది మనకి అక్విజిషన్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి లెర్నింగ్ అండ్ అక్విజిషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ మనకి మోనోలింగ్వల్ అంటే ఏంటి, బైలింగ్వల్ అంటే ఏంటి, పాలీగ్లాట్ అంటే ఏంటి, మల్టీలింగ్వల్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మోనోలింగ్వల్ అంటే వన్ హూ స్పీక్స్ అండ్ నోస్ వన్ లాంగ్వేజ్. ఎవరైతే ఒక లాంగ్వేజ్, ఒక భాష మాట్లాడగలుగుతారో అతన్ని లేదా ఆమెను మోనోలింగ్వల్ అంటారు. సో మోనో అనే దాంట్లోనే ఉంది కదా 1 అనేసి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బైలింగ్వల్. బై అంటేనే 2. సో 2 లాంగ్వేజ్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని బైలింగ్వల్ అంటారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సీటెట్లో అడిగారు పాలీగ్లాట్. పాలీగ్లాట్ అంటే 5 to 10 లాంగ్వేజెస్, 5 నుంచి 10 భాషలు ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళని పాలీగ్లాట్ అంటారు. మల్టీలింగ్వల్ అంటే మోర్ దెన్ 10 లాంగ్వేజెస్, 10 కన్నా ఎక్కువ భాషలు ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళని మల్టీలింగ్వల్ అంటారు. ఓకేనా? ఇన్ కేస్ రేపు ఎగ్జామ్లో ఖలీల్ అనే వ్యక్తికి 5 భాషలు మాట్లాడడం వచ్చు అని క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ వచ్చేసి మోనోలింగ్వల్, బైలింగ్వల్, మల్టీలింగ్వల్, నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం ఆప్షన్ పెడతారండి మీరు? అక్కడ మనకి పాలీగ్లాట్ ఇవ్వలేదు కదా.
సో అక్కడ ఏం పెట్టాలంటే మీరు మల్టీలింగ్వల్ అనే పెట్టాలి. ఓకేనా. సో అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు కదా అనేసి మీరు నన్ ఆఫ్ దిస్ పెట్టమాకండి, మల్టీలింగ్వల్ అనేసి మీరు పెట్టండి. నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్. లాంగ్వేజ్ అక్విజిషన్కి సంబంధించి 5 స్టేజెస్ అయితే ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. కూయింగ్, COOING, కూయింగ్ అంటే బర్త్ టు 6 వీక్స్, పుట్టినప్పటి నుంచి 6 వారాల వరకు. సో ఈ టైంలో బేబీ ఎలా మాట్లాడతారండి? లైట్ సౌండ్స్ ఆఫ్ బేబీ, చిన్న చిన్న మాటలు అయితే మాట్లాడతాం. మాటలన్నీ కూడా చెప్పలేము, దాన్ని చిన్న చిన్న సౌండ్స్ అయితే చేస్తారు, అట్లా ఏదో అలా చేస్తారనమాట. వాటిని కూయింగ్ అంటాం. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పుట్టినప్పటి నుంచి 6 వీక్స్ వరకు. తర్వాత బాబ్లింగ్. బాబ్లింగ్ అండి, BABBLING, బాబ్లింగ్. బాబ్లింగ్ అంటే 6 మంత్స్ నుంచి బాబ్లింగ్స్ చేస్తారనమాట. బాబ్లింగ్ అంటే మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే, అంటే మాట్లాడరు, అలా అని లైట్ సౌండ్స్ ఉండవు, అట్లా చేస్తారు కదా, అది బాబ్లింగ్ అంటే. ఓకేనా. అది 6 మంత్స్ నుంచి చేస్తారు. నెక్స్ట్, 1 వర్డ్ స్టేజ్ అంటే ఒక పదం మాట్లాడతారనమాట. ఎగ్జాంపుల్ అమ్మ, నాన్న అలా మాట్లాడతారు. అది ఎప్పుడంటే 1 ఇయర్కి, ఒక సంవత్సరం అయిన నాటికి 1 వర్డ్ స్టేజ్. ఓకేనా. 1. సో ఇక్కడ ఈజీ గుర్తుంటుంది మీకు. 1 వర్డ్ స్టేజ్ అంటే 1లోనే 1 ఉంది కాబట్టి 1 ఇయర్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది 1 వర్డ్ స్టేజ్కి, హోలోఫ్రాస్టిక్ స్టేజ్ అంటారు. హోలోఫ్రాస్టిక్ స్టేజ్. ఓకేనా. నెక్స్ట్, 2 వర్డ్ స్టేజ్. సో పేరులోనే ఉంది 2 వర్డ్స్ అంటే 2 వర్డ్స్, 2 పదాలు మాట్లాడతారు బాబు. అమ్మ, అన్నం, అమ్మ, ఆవు, ఎక్సెట్రా ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇది వచ్చేసి మనకి 1.5 ఇయర్స్ లేదా 18 మంత్స్. 1 ఇయర్ అంటే 12 మంత్స్ కదా, దాంట్లో హాఫ్ ఎంత, 6 మంత్స్, 18 మంత్స్. సో 1 ఇయర్ 1.5 ఇయర్స్ ఆర్ 18 మంత్స్ 2 వర్డ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 వర్డ్ స్టేజ్ని టెలిగ్రాఫిక్ స్టేజ్ ఆర్ స్పీచ్ అని కూడా అంటారు. సో టెలిగ్రాఫిక్ స్టేజ్ లేదా స్పీచ్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి మనకి కంటెంట్ వర్డ్ మీద ఫోకస్ చేస్తుంది. బాబు లేదా పాప కంటెంట్ వర్డ్ మీద, అమ్మ, ఆవు అంటే అక్కడ ఆవు ఉందని చెప్తున్నాడు, బట్ పూర్తి సెంటెన్స్ చెప్పట్లా. అమ్మ, ఆవు అంటున్నాడు, అమ్మ, అన్నం పెట్టు అంటున్నాడు, అమ్మ, అన్నం అంటాడు, అంతే. సో అక్కడ కంటెంట్ వర్డ్ మీద అతను ఫోకస్ చేస్తున్నారు. సో అది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1.5 ఇయర్స్ ఆర్ 18 మంత్స్ నుంచి అలా చేయడం స్టార్ట్ చేస్తాడు. లాంగర్ అటరెన్స్ అంటే మనకి 2 to 4 ఇయర్స్లో మనకి పెద్ద వాక్యాలు పలుకుతాడు. అవి కూడా క్లియర్గా కాదు, తడబడుతూనే మాట్లాడతాడు, లాంగర్ అటరెన్స్ అనేది. ఓకేనా. సో ఈ విధంగా మనకి స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అయితే ఉంటుంది. సో ఈ పాయింట్స్ మొత్తం మీరు నీట్గా నోట్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్, కంటెంట్ వర్డ్ ఆర్ లెక్సికల్ వర్డ్స్, ఆర్డినరీ వర్డ్స్. కంటెంట్ వర్డ్ అన్నా, లెక్సికల్ వర్డ్ అన్నా, ఆర్డినరీ వర్డ్స్ అన్నా ఒకటే. అంటే నౌన్స్ ఉన్నాయి కదండి, నౌన్స్ అన్నీ అడ్జెక్టివ్స్, వెర్బ్స్. అకార్డింగ్ టు డిక్షనరీ మీనింగ్ ఉండాలన్నమాట ఆ వర్డ్స్కి. అకార్డింగ్ టు డిక్షనరీ మీనింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది, పెన్ అంటే పెన్ అండి, రాసే పెన్ను. క్యాట్ అంటే పిల్లి, బుక్కు, పుస్తకం. మీనింగ్ ఉంది కదా డిక్షనరీ ప్రకారం వాటికి. సో ఇలాంటి వర్డ్స్ని కంటెంట్ వర్డ్స్, లెక్సికల్ వర్డ్స్, ఆర్డినరీ వర్డ్స్ అంటారు. ఓకేనా. అంటే డిక్షనరీ ప్రకారం ఆ పదాలకి మీనింగ్ ఉండాలి. నౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్ వాటికి మీనింగ్స్ ఉంటాయి. పెన్ను, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను, క్యాటు, బుక్కు, ల్యాప్టాపు, పెన్సిల్, ఎక్సెట్రా. నెక్స్ట్ చూడండి, ఫంక్షన్ ఆర్ గ్రామర్ వర్డ్స్. పేర్లోనే ఉంది ఇది మనకి ఈ వర్డ్స్ అనేవి గ్రామర్ని ఆపరేట్ చేస్తాయనేసి. సో నో మీనింగ్ ఆర్ లెస్ మీనింగ్, వాటికి
మీనింగ్ అనేది ఉండదు, ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రొనౌన్, ప్రిపోజిషన్, ఆర్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ ది ఆర్టికల్స్. ప్రొనౌన్స్ మీకు తెలిసింది కదా, హీ, షీ, అండ్ ఇలాంటివన్నీ మనకి ఏంటంటే ఫంక్షన్ ఆర్ గ్రామర్ వర్డ్స్. సో ఆర్టికల్స్ అయినా, ప్రిపోజిషన్స్ అయినా, ప్రొనౌన్స్ అయినా, కంజంక్షన్స్ అయినా ఇవన్నీ మనకి ఏంటంటే ఫంక్షన్ ఆర్ గ్రామర్ వర్డ్స్. ఇవి మనకి గ్రామర్ని ఆపరేట్ చేస్తుంటాయి. వీటికి ఎటువంటి మీనింగ్ ఉండదు, ఉన్నా కూడా చాలా తక్కువ మీనింగ్ అయితే ఉంటుంది. సో ఇంతటితో మనకి టాపిక్ లెర్నింగ్ అండ్ అక్విజిషన్ అయితే కంప్లీట్ అయింది.